హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరందరూ నన్ను తిట్టుకోవచ్చు, లేదా వీడు ఏం చెప్తున్నాడు రా అని అనుకోవచ్చు. కానీ మనం ఈరోజు అన్నం తింటున్నామా అంటే బియ్యం తింటున్నామా, గోధుమలు తింటున్నామా, లేకపోతే విషాన్ని తింటున్నామా అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. రీసెంట్గా జరిగిన రీసెర్చ్ ఐసీఆర్ అంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేసిన రీసెంట్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనం తినే బియ్యము మనం తినే గోధుమలు దీంట్లో విపరీతమైన పోషక విలువలు అంటే జింక్, ఐరన్, ఇంకా మెనీ పోషక విలువలు 30% తగ్గిపోయాయి. 30% అంటే చాలా ఎక్కువ అండి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పోషక విలువలు తగ్గినాయా అంటే అట్ ద సేమ్ టైం ఆర్సనిక్ వాల్యూలు 1493 అంటే 1493% ఆర్సనిక్ విలువలు అనేది దీంట్లో పెరిగిపోయాయి. దీనివల్ల విపరీతమైన రోగాలు, వ్యాధులు కారణాలకు మనం ఇదైపోతున్నాం. అట్ ద సేమ్ టైం మన రోగ నిర్ధారక శక్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. మీరందరూ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బ్రౌన్ రైస్ తిన్నారా, వైట్ రైస్ తిన్నారా, పార్బాయిల్డ్ రైస్ తిన్నారా, వీట్ తిన్నారా, ఇంకేమైనా గ్లూటెన్ ఫ్రీ వీట్ తిన్నారా, ఇది కాదు క్వశ్చన్. ఇవంతా ఉత్పత్తి అయ్యేది అదే భూమిలో, మన ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉండే భూమిలోనూ ఉత్పాదన జరుగుతుంది. ఆ ఉత్పాదన జరిగినప్పుడు మీకు ఈ విలువలు అనేది, పోషక విలువలు అనేది వెరైటీస్ అంటే హైబ్రిడ్ వెరైటీస్ కావచ్చు, లేకపోతే వెరైటీస్ ఏదైతే ఉత్పత్తి వాళ్ళు చేసే వెరైటీస్, క్రాప్ వెరైటీస్ ద్వారా మనకు వస్తాయి. అసలు భూమిలోనే ఇలా ఈ క్రాప్ వెరైటీస్లోనే ఈ సాంద్రత అనేది కోల్పోయినప్పుడు మీరు ఏది తిన్నా కూడా తినేది దరిద్రం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మున్ముందు ఎంత దరిద్రంగా మారుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇది మనం యాజ్ అ సొసైటీ, పాలసీ మేకర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అందరూ కూర్చొని దీనికి ఒక సమాధానం తీసుకొచ్చే ఎంతైనా అవసరం ఉంది. లేదు అని అంటే 1493% ఆసక్తి విలువలు క్రాప్ వెరైటీస్లో, అది మేజర్ కన్జంప్షన్ క్రాప్స్ రైస్, వీటిలో పెరిగిపోయాయంటే ఆలోచించవలసిన పెద్ద విషయం. ప్లీజ్ ఆలోచించండి. పాలసీ మేకర్స్కు, పొలిటీషియన్స్కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ కూర్చొని ఆలోచించండి. సమయము చేయి జారిపోతుంది.